జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన మోడీ ప్రభుత్వం మన శత్రు దేశమైనటువంటి టర్కీకి ఒక భారీ షాక్ ఇచ్చింది ఒరే ఇదేంద్రా మన శత్రు దేశమైనటువంటి టర్కీ అంటున్నావే ఏంది అని చెప్పి మీరు అనుకోవచ్చు ఇప్పుడు పాకిస్తాన్ వచ్చేసి మన శత్రు దేశం ఆ పాకిస్తాన్కి టర్కీ సపోర్ట్ చేసి మన మీద దాడులు చేసేదానికి వాళ్ళు డ్రోన్లన్నీ కూడా అందించారు మరి అలాంటప్పుడు ఇది మన శత్రు దేశమే కదా అవునా కాదా మనతో స్నేహం చేస్తే వాళ్ళు మన మిత్రులు అవుతారు అవి మన మిత్ర దేశాలు అవుతాయి మన శత్రువులతో చేతులు కలిపినప్పుడు వీళ్ళు కూడా మన శత్రువులే కదా అవునా కాదా అది సరే ఇక న్యూస్ విషయానికి వస్తే టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగాన్ వీడొక పిచ్చోడు అంటే మత పిచ్చోడు అని చెప్పి అర్థం అనమాట వీడికి మత పిచ్చి అనేది నరనరాన ఉండాలి ఇప్పుడు పాంకు విషయం తలలో ఉంటుందంట కానీ వీడికి మత పిచ్చి అనేది నరనరాన ఉండాలి ఈ తయ్యప్ ఎర్డోగాను ఒక ముస్లిం అనమాట ఇక పాకిస్తాన్ కూడా ముస్లిం దేశం కావడంతో పాకిస్తాన్తో వీడు అంటగాగుతాడు పాకిస్తాన్ ఎన్ని లంగా వ్యాపారాలు చేసినా ఎన్ని లత్కోరు పనులు చేసినా కూడా పాకిస్తాన్ కోసం అనవసరంగా భారత్తో శత్రుత్వం పెంచుకున్నాడు అర్థమవుతుందా 3 సంవత్సరాల క్రితం టర్కీలో భూకంపం ఏర్పడినప్పుడు అన్ని దేశాల కంటే ముందుగా మన భారతదేశం స్పందించి టర్కీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేసింది 100 టన్నుల మెడిసిన్స్ అందజేసింది అది కూడా ఉచితంగా ఇక మన టీముల్లో టర్కీకి పంపించి అనేక మంది టర్కీ పౌరుల ప్రాణాలు కూడా కాపాడినారు అయినప్పటికీ ఈ టర్కీ అధ్యక్షుడైనటువంటి తయ్యప్ ఎర్డోగాను తనకు మానవత్వం కంటే మతమే ముఖ్యం అని చెప్పేసి నిరూపిస్తూ భారత్తో శత్రుత్వం పెంచుకున్నాడు చూడండి బంగ్లాదేశ్కి మనం సపోర్ట్ చేశాం కానీ వాళ్ళు దాని కాలదని ఇప్పుడు పోయేసి ఎవరైతే వాళ్ళని సర్వనాశనం చేయాలని చెప్పి చూసారో ఆ పాకిస్తాన్తోనే చేతులు కలిపినారు టర్కీకి మనం సపోర్ట్ చేసాం కానీ వాళ్ళు పోయి పాకిస్తాన్కే సపోర్ట్ చేశారు ఇక్కడ కామన్ పాయింట్ ఏంది మత పిచ్చి అర్థమవుతుందా ఈ జాతి అనేది చాలా ప్రమాదం ఎవరైతే భారతదేశాన్ని వ్యతిరేకిస్తారో భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారో వాడు ఎవడైనా కూడా మన శత్రువే ఏమంటారా సరే వారం రోజుల క్రితం పెహల్గాంలో జరిగినటువంటి దాడికి ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా భారత ఆపరేషన్ సింధూర్ని అయితే ప్రారంభించింది అయితే మన భారతీయ సేనలో పాకిస్తాన్ మీద దాడులు చేస్తాయని చెప్పేసి తెలుసుకున్నటువంటి ఈ టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగాన్ గాడు పాకిస్తాన్ కు 500 డ్రోన్లను సప్లై చేశాడు నిజానికి ఈ డ్రోన్ల తయారీలో ప్రపంచంలోని టాప్ 10 దేశాలలో ఈ టర్కీ కూడా ఒకటిగా నిలబడింది అనమాట అత్యాధునికమైనటువంటి డ్రోన్లు తయారు చేసే దేశంగా ఈ టర్కీ అయితే నిలిచింది కానీ యుద్ధ రంగంలో మొదటగా ఈ టర్కీ డ్రోన్లను పాకిస్తాన్ అయితే ఉపయోగించింది ఇక ఈ టర్కీ డ్రోన్లన్నింటినీ కూడా భారత్ విజయవంతంగా ధ్వంసం చేసి పారేసింది తెలుసు కదా మీకు ఆ విషయాలన్నీ కూడా ఈ క్రమంలో ఏ ఒక్క టర్కీ డ్రోన్ కూడా తమ లక్ష్యాలను అయితే చేరల టర్కీ డ్రోన్లన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి అంటే వాళ్ళేమో పంపించారు వాళ్ళని మించిన వాళ్ళం కదా మనోళ్ళని పేల్చిపారదొబ్బినారు ఇక ఈ తయ్యప్ ఎర్డోగాన్ బహిరంగంగానే పాకిస్తాన్కు సపోర్ట్ చేశాడు పాకిస్తాన్కు శాటిలైట్ ఇమేజర్ సాయం చేశాడు అలాగే యుద్ధ నౌకను కూడా పంపించాడు పాకిస్తాన్కు చూడండి అంటే మీరు చూసారో లేదో మనోళ్ళంతా కూడా ఈ టర్కీ బాయ్కాట్ నినాదం ఎత్తుకుంటే భారతీయులంతా కూడా వీడేం చేశాడు మీరు ఎన్ని చేసా ఏం చేసినా కూడా నేను పాకిస్తాన్ సపోర్ట్ చేసేది అని చెప్పినాడు మరి వీడు అంతగా ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలా అంటాలే దీంతో ఇప్పుడు బాయ్కాట్ టర్కీ అనే నినాదం సోషల్ మీడియాలో మారు మోగిపోతుంది లక్షలాది మంది భారతీయులు తమ టర్కీ పర్యటనను స్వచ్ఛందంగా రద్దు చేసుకుంటున్నారు ఇకపోతే టర్కీ యాపిల్స్ను అలాగే టర్కీ మార్బుల్స్ను కూడా మన వ్యాపారవేత్తలు నిషేధించినారు పర్యవసానంగా టర్కీకు దాదాపుగా 5,000 కోట్ల రూపాయల నష్టం అయితే వాటిల్లింది అంతేకాకుండా మన దేశంలోని అనేక యూనివర్సిటీలు టర్కీ యూనివర్సిటీలతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు కూడా రద్దు చేసుకుంటున్నాయి ఇకపోతే ప్రభుత్వం వంతు అయితే వచ్చింది చూడండి ఇంకా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే ప్రయత్నం చేస్తా మన దేశంలోని వివిధ విమానాశ్రయాలలో టర్కీ సంస్థ అయినటువంటి సెలిబీ ఏవియేషన్స్ గత కొన్ని సంవత్సరాలుగా భద్రతాపరమైనటువంటి సేవలు అందిస్తుంది సెలిబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా పేరుతో గ్రౌండ్ హ్యాండ్లింగ్ కార్యకలాపాలను అయితే నిర్వహిస్తుందన్నమాట ఈ సంస్థ అంతేకాకుండా ఈ సెలిబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా సంస్థ మన ఎయిర్పోర్ట్లో కార్గో సేవలను కూడా అందిస్తుంది అత్యంత కీలకమైనటువంటి భద్రతా పనులను కూడా ఈ టర్కీ సంస్థ పర్యవేక్షిస్తుంది గ్రౌండ్లో విమానాలకు నిర్దేశం చేసే ర్యాంప్ సర్వీసులు విమానాల సమతుల్యతను కంట్రోల్ చేసే ర్యాంప్ సర్వీసులు ప్రయాణికుల బోర్డింగ్కు అవసరమైనటువంటి ఈ బ్రిడ్జిలను ఏర్పాటు చేయడం కార్గో పోస్టలు గోడౌన్ల నిర్వహణ వంటి కీలక వ్యవహారాలను ఈ టర్కీ సంస్థ అయితే పర్యవేక్షిస్తుంది దీంతో జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఈ టర్కీ సంస్థ అయినటువంటి ఈ సెలిబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ సంస్థకు ఇచ్చినటువంటి లైసెన్సులను సెక్యూరిటీ క్లియరెన్స్లను రద్దు చేసి పారేసింది ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నాయి తద్వారా ఈ టర్కీ సంస్థ అయినటువంటి సెలిబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్కు 100 కోట్ల రూపాయల నష్టం అయితే వాటిల్లున్నది వచ్చే వారం రోజుల్లో ఈ టర్కీ సంస్థ తట్టా బుట్ట ఏదా గుడ్డా గోసి అన్ని సర్దుకొని
మళ్ళీ టర్కీ అయితే వెళ్ళిపోతున్నది అనమాట. అది అంటే ఏ మాత్రం అవకాశం వచ్చినా కూడా ఈ టర్కీని ఎక్కడికక్కడ సావు దెబ్బలు కొట్టేదానికి భారత ప్రభుత్వం అదేవిధంగా భారతీయులు అందరూ కూడా ఫిక్స్ అయిపోయినారు. అది ఆ మ్యాటరా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.